అంటే మొదట మీరు సమాధాన పడి బలిపీఠం యొద్దకు రావాలని దేవుడు అర్పణ గురించి ఎంతగానో మనతోటి బోధించి ఉండగా, ఇకనైనా మన మనస్సులను ఆయన ఎదుట పెట్టుకొని ఎంతో మందిని ద్వేషించుకుంటూ, ఎంతో మందిని బాధ పెడుతూ ఇంతవరకు మనం జీవించాము. సమాధాన పడదాం మొదట. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ బంగారపు పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ మాటల ద్వారా అదిగో తండ్రి, ఎక్కడ మేము తప్పిపోతున్నామో మమ్మల్ని మరి ఒకసారి మాకు దేవాలు గద్దెంపునిచ్చిన దాన్ని బట్టి వందనాలు ప్రార్థిస్తున్నాం. అదిగో తండ్రి, మానకాన్ని సన్నిధికి వస్తున్నాం. అదిగో తండ్రి, సమాధానం లేని జీవితం మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని దయతో క్షమించమని ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల యొద్దకు వచ్చి దేవా మొరపెడుచున్నాం. నీ మాటలను మా హృదయంలో మేము తీసుకుంటున్నాము తండ్రి. నీతి కలిగి మేము జీవించాలని ఆశ కలిగి ఉన్నామని నీ ఎదుట విన్నపము చేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి నాయన, అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అట్టి జీవితము కలిగి మేము జీవించటకు, సమాధానము కలిగి జీవించటకు మాకు శక్తిని దయచేయండి. బలహీనను బలపరిచే దేవుడు నీవు. ఈ పరిస్థితుల్లో మేము బలహీన స్థితిలో ఉన్నాం. క్షమించే గుణం అనేది మాలో లేదు. ఒకసారి దర్శించండి అయ్యా. నీ స్వభావంలో మమ్మల్ని చేసుకున్న దేవుడు, నీ స్వభావంలో నీ మనస్సు కలిగి మేము జీవించాలి. నీ చూపుల్లో మేము తండ్రి నా యేసయ్య ఉండులాగా సహాయం దయచేయండి. ఇకనైనా మా మనస్సు ఉన్న దేవా అయ్యా, అదిగో తండ్రి, నీ నామానికి మహిమకరంగా నీతి కలిగిన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో మా జీవితాలు ఉండటం సహాయం దయచేయండి. ప్రతిరోజు దేవా ప్రార్థనలో నా యేసయ్య నిన్ను కలుసుకుంటూ, వాక్యములో ఉదక స్నానము చేసుకుంటూ, పరిశుద్ధాత్మలో నింపబడి నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తండ్రి నాయన మేము మా జీవితాలు ఉండేలాగా సహాయం దయచేయండి. మా చూపుల్లో అన్ని విషయాలుగా సహాయం దయచేయండి దేవా. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మేము సిద్ధపడటానికి, సమాధాన పడటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము తప్పిపోయే బిడ్డలుగా కాక నాయన యేసయ్య, ఇదిగో పరిశుద్ధమైన అర్పణ నీ సన్నిధికి తీసుకొచ్చే బిడ్డలుగా నీకు సహాయం దయచేయండి. అది అంగీకారమైన అర్పణ మేము చెల్లించాలి. అయ్యా నాయన, కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. యవన బిడ్డలుగా ఈ సంఘములో దేవా ఇదిగో నాయన నీ బోధకు లోపడుతూ ఉండగా యవన కాలంలో తండ్రి నా యేసయ్య త్రొట్టిల్లిపోకుండా అయ్యా అదిగో నీ మార్గంలో నడిచి వెళ్ళటకు సహాయం దయచేయండి. నీ రాకడ అతి దగ్గరలో ఉంటూ ఉండగా ఓపిక కలిగి మనస్సును స్థిరపరచుకుంటూ సహాయం దయచేయండి. ప్రార్థనలో మెలుపుగా ఉండి అయ్యా నిత్యము ప్రార్థనలో పోరాడే బిడ్డలుగా ఉండాలి నాయన. అంటే కృప దయచేయండి. యవన బిడ్డలను దేవా బలపరిచి ఆదరించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి. అయ్యా మీరు బిడ్డలు కారుస్తున్న ప్రతి కన్నీటిని నాట్యముగా మీరు మార్చి సాక్షులుగా మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాను. వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి. అయ్యా సంఘములో ప్రతి బిడ్డలనైనా ఇదిగోనైనా నీ యొక్క ఆత్మలో మండిపోయే కృపను దయచేయండి. నీ రాకడ దేవ గుర్తుపట్టాలి. అట్టి జ్ఞానమును, బలమును, అభిషేకం మిమ్మల్ని దయచేయండి. నీ యందు భయము, భక్తి కలిగి జీవించాలి. అట్టి కృప దయచేయండి దేవా. దేవా ఇదిగో యవన కాలంలో మా సంఘ కాపను మీరు ఎన్నుకున్నారు. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మా సేవకుని మీరు బలపరచండి. ఇంకా సేవకులను ఇంకా మీరు బలపరిచి ఆదరించండి దేవా. రాబోయే ప్రతి దినములోనైనా ఇదిగో బహుబలంగా మీరు వాడుకోమని వేడుకొనిచ్చున్నాము. యవన బిడ్డలు మీరు వాడుకుంటున్నారు అయ్యా. ఇదిగో తండ్రి, ఇంతవరకు మీరు నిలబెట్టుకున్న సేవకుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా ఇదిగో తండ్రి, ఇంకా నా దేవా మా సేవకులకు ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించండి. సంఘ పెద్దలు మీరు దీవించండి. అవగాహన మీరు బలపరిచి ఆదరించండి అయ్యా. ఇదిగో తండ్రి నాయనా, ఇదిగో తండ్రి, పరిశుద్ధ ఆదివారానికి మేము సిద్ధపడాలి. అనేక బిడ్డలను సిద్ధపరిచే కృపను మాకు దయచేయండి. జరుగుతున్న ఆరాధన ఉదయకాలము, సాయంకాలం జరిగే ఆరాధన దేవా నీకు మర్యాద పూర్వకంగా జరగాలి.
అన్నిలో అనేక బిడ్డలు దేవా నేను నీకు సన్నిధిలో నిలబడాలి ప్రభువా. నీ సన్నిధిలో అయ్యా నీ ఆవరణలో బిడ్డలు కనపడే రీతిగా కృప దయచేసి బిడ్డలు ప్రయాణమై నిలిచి ఉండగా మార్గంలోనే నీ అద్భుత కార్యాలు మీరు జరిగించలాగా సహాయం దయచేసి దేవా. ఇంతవరకు మాకు ఇచ్చిన అయ్యా అదిగోత నీ మాటలను బట్టి నీ యొక్క సమాధానం బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటాం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపిస్తూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకను పొంది నామమున తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనం కలుగుగాక. హల్లెలూయా స్తుతిస్తున్నాం. ఆమేన్.